ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఏపీ 10th ఫలితాలు 2026 సంవత్సరానికి సంబంధించినటువంటి 10th క్లాస్ ఫలితాలైతే మనకు డేట్‌ని అనౌన్స్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. సో, మనకు ఏ తేదీన ఈ యొక్క ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే వస్తుంది. సో, ఈసారి ఎవరెవరు పాస్ కాబోతున్నారు దీనికి సంబంధించి విత్ నోటిఫికేషన్స్‌తో సహా మనం క్లారిటీగా అయితే చూద్దాం. వీడియో గనక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు క్లారిటీగా స్క్రీన్ పైన చూడొచ్చండి. ఏప్రిల్ 4వ వారంలో మనకు ఈ యొక్క 10th ఫలితాలు అయితే విడుదల కాబోతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కనుక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 10th ఫలితాలు ఏప్రిల్ 4వ వారంలో మనకు విడుదలైతే కాబోతున్నాయి. విడుదల చేసేందుకు ఎస్ఎస్సి బోర్డు చర్యలు కూడా చేపట్టింది. ఏప్రిల్ 2తో మనకు అంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరీక్షలు అయితే ముగిస్తాయి. సో, ముగిసిన తర్వాత మనకు జవాబు పత్రాల మూల్యాంకనం అంటే జవాబు పత్రాలని మనకు కరెక్షన్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మీరు క్లారిటీగా 6, 15 తేదీ వరకు అయితే జరుగుతాయన్నమాట. అంటే ఏప్రిల్ 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ యొక్క ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి పరీక్ష పేపర్లు అయితే దిద్దుతారు. అనంతరం ఓఎంఆర్ స్కానింగ్ అయితే చేస్తారు. సో, వీళ్ళు మాన్యువల్గా ఈ యొక్క ఏదైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా రుద్దించి పేపర్స్ అన్నింటిని కూడా కరెక్షన్ చేసి అనంతరం మనకు ఓఎంఆర్ స్కానింగ్ కూడా చేస్తారన్నమాట. ఆన్సర్ షీట్లలో తేడాలుంటే వెరిఫికేషన్కు జిల్లాలను సంప్రదించడం, వాల్యుయేషన్ ర్యాండమ్ చెకప్ అనంతరం కంప్యూటరీకరణ అయితే ఉంటుంది. అలాగే ఇవి పూర్తయ్యాక 30 రోజుల్లోపు రిజల్ట్స్ అయితే ప్రకటిస్తామని బోర్డు అధికారులతో ఒకరు తెలిపారనమాట. సో, మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ 4వ వారంలో ఈ యొక్క 10th క్లాస్ ఫలితాలు అయితే మనకు ఉండబోతున్నాయి. సో, మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎగ్జామ్స్ 10th క్లాస్ ఎగ్జామ్స్ ఏవైతే విద్యార్థులు రాస్తున్నారో సో, వాళ్ళలో మనకు ఏప్రిల్ 4వ వారం అయితే మనకు స్టార్ట్ అయితే అవుతుందన్నమాట. సో, ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఏప్రిల్ 2తో అయితే మనకు ఎగ్జామ్స్ అయితే పూర్తి అయిపోతాయి. ఏప్రిల్ 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అయితే ఈ యొక్క మూల్యాంకనం అంటే జవాబు పత్రాలను అయితే రుద్దడం జరుగుతుంది. అనంతరం ఓఎంఆర్ స్కానింగ్ అయితే చేస్తారు. ఆన్సర్ షీట్లలో ఏమైనా కనుక తేడాలు ఉంటే వాటికి సంబంధించి ఆయా జిల్లాలను అయితే సంప్రదించడం, వాల్యుయేషన్ ర్యాండమ్ చెకప్ అనంతరం నేరుగా కంప్యూటరీకరణ అయితే చేసి రిజల్ట్ అనేది మనకు ఖచ్చితంగా అయితే 30 రోజుల్లోపు అయితే విడుదలైతే చేయబోతున్నారు. సో, మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ 4వ వారంలో ఈ ఫలితాలు విడుదలైతే ఉండబోతున్నాయి. సో, ఈ యొక్క 10th క్లాస్ విద్యార్థులకు సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి రెగ్యులర్గా ఛానల్ని అయితే మీరు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.